స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. అబార్షన్లను ఎప్పుడు చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు, అంతు పొంతు లేకుండా జరిగిపోతున్న అబార్షన్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రత్యుత్పత్తి మన తరువాతి తరానికి జన్మనిచ్చే ప్రకృతి సహజమైన ప్రక్రియ. ఈ ప్రత్యుత్పత్తి ప్రక్రియను తనకు ఇష్టం వచ్చిన రీతిలో మార్చుకునే శక్తి, అలాంటి ఆలోచనలు ఒక్క మనిషిలో మినహాయిస్తే మరే ఇతర జీవిలోనూ కనిపించవు. పుట్టబోయే బిడ్డ కారణంగా తల్లికి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవనున్నాయని తెలిసినప్పుడు అబార్షన్ చేయడం ద్వారా డాక్టర్లు ఆ గర్భాన్ని తొలగించేస్తారు. ఈ రకంగా చూస్తే అబార్షన్ అనేది చాలా అవసరం అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50 మిలియన్ల మంది స్త్రీలు అవాంఛిత గర్భాల కొరకు అబార్షన్లు చేయించుకుంటున్నారని అంచనా. మరి ఇంత సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ సేఫ్గా జరగాలి అంటే కొన్ని రకాల గైడ్ లైన్స్, మార్గనిర్దేశకాలు అవసరం. అందుకని మన గవర్నమెంట్ కూడా 1971లో ఎంటీపీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సవరణ క్రింద మళ్ళీ 1975లో ఇంకొక సవరణ బిల్లు కూడా తీసుకొని వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యాలి అన్నదానికి ఖచ్చితమైన ఇండికేషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఈ చట్టంలో. మొట్టమొదటి ఇండికేషన్ను, ఈ గర్భిణీ కంటిన్యూ కావటం వలన ఆ తల్లి ప్రాణానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ హాని జరిగేటట్లుంటే, లేదా ప్రాణానికి హాని జరిగేటట్లుంటే తప్పనిసరిగా అబార్షన్ చేయవలసి వస్తుంది. రెండవది, ఈ గర్భస్థ శిశువు లోపాలతో ఉండి పుట్టడం గనక జరిగితే ఆ శిశువుకి హ్యాండిక్యాప్ కలగటం కానీ లేదా ప్రాణానికి హాని కానీ జరిగే సందర్భాల్లోనూ, లేదా గర్భిణీ రేప్ వలన, మానభంగం వలన గర్భిణీ వచ్చిన పరిస్థితుల్లోనూ, ఆ తర్వాత ఆ భార్యాభర్తలు కాంట్రసెప్టివ్ పద్ధతులు వాడుతూ కూడా ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెయిల్ కావటం వలన గర్భిణీ వచ్చినప్పుడు, ఈ 4 సందర్భాల్లోనూ అబార్షన్ చేయవచ్చు అని చట్టం పర్మిషన్ ఇచ్చింది. అయితే దీనికి ఏమిటంటే, ఈ అబార్షన్ అనేది 20 వారాల వరకు మాత్రమే చేయటానికి వీలుంటుంది. 12 వారాల లోపు చేయవలసి వస్తే ఒక్క గైనకాలజిస్ట్ చూసి సర్టిఫై చేస్తే సరిపోతుంది. 12 వారాలు దాటిన ప్రెగ్నెన్సీ అయితే మాత్రం 2 గైనకాలజిస్టులు చూసి ఇటువంటి ప్రమాదాలు ఉండటం వలన ఇది అబార్షన్ చేయాలి అన్న ఒపీనియన్ ఇస్తేనే అబార్షన్ చేయటానికి వీలవుతుంది. గర్భధారణ నవమాసాల అపూర్వ సృష్టి. అయితే కొంతమందికి ఇది 3 నెలల ముచ్చటగా మారుతుంటుంది. నెల తప్పామన్న ఆనందం అనతి కాలంలోనే ఆవిరైపోతుంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా అనుకోకుండా అబార్షన్ జరిగిపోతుంటుంది. అంతులేని ఆవేదన మిగులుతుంటుంది. అమ్మదనం ఒక తీరని కలగా మారుతుంటుంది. పుట్టబోయే శిశువులో ఏదైనా క్రోమోజోమ్ ప్రాబ్లం అన్నా లేదా జెనెటిక్ ప్రాబ్లం అంటే పుట్టుకతోనే వచ్చే డిఫెక్ట్స్, దీని మూలాన అబార్షన్స్ అవుతాయి అన్నమాట. లేదా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మూలాన, పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్ ఉన్నప్పుడు స్త్రీలు గర్భం ధరిస్తే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే పిల్లలు లేకుండా ఉన్న ట్రీట్మెంట్ తీసుకున్నాక గర్భం ధరించాక కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలాన కూడా మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళన్నా లేదా డయాబెటీస్ మంచిగా కంట్రోల్ లేకుండా ఉన్న ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్లో కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ తరచుగా కావడం అంటే దీన్ని రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాము. దీనికి ఒక కామన్ కారణాన్ని యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని అంటామండి. ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనేది స్త్రీలలో ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చే ప్రాబ్లం అన్నమాట. మరి 2-3 నెలల్లో సెకండ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజెస్ అనేటివి అయ్యే కారణాలు మామూలుగా గర్భసంచితో సంబంధించి ఉంటాయి. గర్భసంచిలో పుట్టుకతోటే ఏదైనా అవకరాలు ఉంటే అంటే యూట్రైన్ మాల్ఫర్మేషన్స్ అంటాం అనమాట. బైకార్నెట్ యూట్రస్ కానీ ఇలాంటివి ఉంటే గర్భసంచి సరిగ్గా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉండి మిస్క్యారేజెస్ అవుతాయి 2-3 నెలల్లో. సెకండ్ ట్రైమెస్టర్ మిస్క్యారేజ్కి ఇంకో కామన్ కారణము గర్భసంచి ముఖద్వారంలోనే వీక్నెస్ ఏదైనా ఉంటే, అంటే గర్భసంచి ముఖద్వారాన్ని మేము సర్విక్స్ అంటాం అన్నమాట. ఈ సర్విక్స్లో ఉన్న కండరాలలో వీక్నెస్ ఉంటే కనుక ఇది అకస్మాత్తుగా తెరుచుకుపోయి అబార్షన్ అవుతుంది. అబార్షన్స్ అనేటివి తరచుగా అవుతూ ఉంటే దంపతులని టెస్ట్ చేయవలసింది చాలా ఇంపార్టెంట్.